సంఘీ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరానికి సరాసరి 37 కిలోమీటర్ల దూరంలో సంఘీనగర్లో ఉంది. ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చే షూటింగ్ స్పాట్. రామోజీరావు ఫిలిం సిటీకి అతి చేరువలో ఆనందగిరి కొండలపై అత్యంత మనోహరంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు ప్రముఖ పారిశ్రామిక సంస్థలైన సంఘీ గ్రూప్ 1991లో నిర్మించ తలపెట్టింది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతుల ఆధ్వర్యంలో 1991 ఫిబ్రవరి 21న పునాది రాయి వేయబడింది. అనూహ్యంగా కేవలం 18 నెలల కాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ పవిత్ర దేవాలయం దక్షిణ భారతదేశపు చోళులు మరియు చాళుక్యుల నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. సంఘీ దేవాలయంలోని 15 అడుగుల ఎత్తైన రాజగోపురం ఆలయ శోభను సుదీర్ఘ దూరం వరకు గోచరింపచేస్తుంది. చీకటి పడిన తర్వాత ఆలయం దేదీప్యమానంగా వెలుగుతూ పరిసరవాసులను, టూరిస్టులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయ సౌందర్యంతో పాటు పరిశుభ్రత వల్లనే కాకుండా రామోజీరావు ఫిలిం సిటీకి అతి దగ్గరగా ఉండటం వలన వందలాది తెలుగు సినిమాల్లో ఈ ఆలయం కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయం ప్రవేశానికి కాలినడకన చేరుకున్న వారికి మెట్ల మార్గంతో పాటు వాహనాలపై వచ్చిన వారికి ముందుగానే పార్కింగ్ స్థలం, ఆ తర్వాత ఆలయ ముఖద్వారం దర్శనమిస్తాయి. విశాలమైన ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశించిన వెంటనే 15 అడుగులు ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ ఎదురుగా ఆలయం మూలమూర్తి దివ్యమంగళ స్వరూపుడైన శ్రీదేవి భూదేవి సమేతుడైన 9.5 అడుగుల ఎత్తైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దర్శన భాగ్యం కలుగచేస్తారు. విశాలమైన ఆలయం ప్రాంగణంలో గణపతి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం, సీతారామచంద్రుల ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం, శివాలయం, అష్టలక్ష్మీదేవి ఆలయం, దుర్గాదేవి ఆలయం, కార్తికేయుని ఆలయం మరియు నవగ్రహ మండపారాధన వంటివి కొలువుతీరి అశేష భక్తులను నిత్యం అనుగ్రహిస్తుంటారు. ఈ ఆలయంలో అర్చన, అభిషేకాది కైంకర్యములు నిష్ఠతో ప్రతినిత్యం జరుపబడతాయి. ఆలయ ప్రాంగణంలో పవిత్ర వనం పేరిట ఒక పూదోట పెంచుతారు. ఈ తోట పూలు పూజాది క్రతువులకు ఉపయోగిస్తారు. యజ్ఞయాగాదులు నిర్వహించడానికి గడ్డెతో నేసిన యజ్ఞశాల కూడా చూడవచ్చు. ఇంత అద్భుతమైన ఈ ప్రదేశంలో ఒక గోశాల కూడా ఉండి ఉంటే మరింత వన్నె తెచ్చేది. ఈ సంఘీ ఆలయంలో వినాయక చవితి మొదలుకొని శ్రీరామనవమి, దసరా, దీపావళి, శ్రీకృష్ణాష్టమి, హనుమత్ జయంతి, శివరాత్రి, సంక్రాంతి, శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఆలయ వైశిష్ట్యంతో పాటు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షం కోసం శీఘ్ర సంఘీ దర్శన ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.